థింకింగ్ ఈజ్ రైట్, నీ ఆలోచన విధానం సరిగా ఉంటే, నీవు ఆలోచన చేసే విధానంలోనే కరెక్ట్గా ఉంటే, నీ లైఫ్ స్టైల్, నీ బిహేవియర్, నీ జీవితం, ఆ జీవితంలో వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా బాగుంటాయని బైబిల్ ఎప్పుడు చెబుతూనే ఉంది. అందులో బట్టి పౌలు మహాశయుడు కూడా ఏమంటాడంటే, క్రైస్తవులోనే మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ఆలోచన ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి అన్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుకొనక, ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచింతుము అన్నాడు అపోస్తలుడైన పౌలు. కొందరు మానుకుంటున్నారట సమాజంగా కూడుకోవడం, దేవుని మందిరాలకు రావడం మానుకుంటున్నారు. కొంతమంది కారణాలు ఏమన్నా కావచ్చు, రకరకాల కారణాలతో మందిరాలకు రానివారు, సహవాసాన్ని ప్రేమించిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఒక రోజు ఉంది, ఏ గ్లోరియస్ డే ఇన్ ద లైఫ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ప్రజల జీవితాల్లో, దేవుని ప్రజల జీవితాల్లో మనందరం కనిపెట్టే ఆ రోజు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు రాకడ. ఆ రాకడ కొరకు మనం కనిపెడుతూ ఒకరినొకరు స్టిరప్ చేసుకుందాం, పురికొల్పుకుందాం, ప్రోత్సహించుకుందాం. ఈ విషయంలో ఆలోచన చేయండి అని అపోస్తలుడైన పౌలు కూడా తన మాటల్లో సెలవిచ్చాడు.